బంజారాహిల్స్లోని రెనోవా ఆసుపత్రిలో న్యూరోలాజికల్ సైన్స్ విభాగం అందుబాటులోకి వచ్చింది. ఈ సేవలను ప్రముఖ న్యూరో సర్జన్, మాజీ నిమ్స్ డైరెక్టర్ రాజారెడ్డి ప్రారంభించారు. న్యూరో వైద్య సేవలను రెనోవా ఆసుపత్రి అందుబాటులోకి తేవడం అభినందనీయమని రాజారెడ్డి అన్నారు. ప్రత్యేకమైన వైద్య బృందంతో ఈ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి చైర్మన్ శ్రీధర్ తెలిపారు. అలాగే సిఎంఈ ప్రోగ్రామ్స్ ద్వారా న్యూరో వైద్యులకు చికిత్స పద్ధతులపై ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. I had the honor to inaugurate this Neurosciences Institute at Renova Hospital. I have been a practicing neurosurgeon from 1967 onwards, and I have seen the birth and growth of this specialty during the past 6 decades. And anyone, a neurosurgeon or a neurologist, would want the best equipment and facilities for practicing their specialty. And I have been around the world and I have seen many centers. I think Sri Sridhar Garu has provided the best equipment that is possible, not only for treating brain tumors, neurological disease and so on. And something like neuromodulation and other things are an evolving specialty and so on. Because sometimes, we neurosurgeons treat a brain tumor, spinal problem and so on. Sometimes the result is not as good and so on. That kind of a patient's new modality of treatment of neuromodulation is being developed in this center, which is absolutely unique and so on. Initially, there used to be teaching hospitals, academic institutions, where teaching and high quality clinical work, some research, rarely in government setup is taken. This is associated with small nursing homes for minor surgeries and more of a patient comfort. And I still remember anybody with severe sickness will not go to any of these nursing homes except maybe for hernias, hydrocele or some minor surgeries. Over a period of time, these nursing homes have replaced with corporate hospitals. These corporate hospitals, in my opinion, are nothing but glorified nursing homes. They just practice in the sense diagnosis, treatment, surgery, or whatever diagnostics. Now, an institution has to be different from these glorified nursing homes. We are forgetting the various facets of healthcare delivery when we are stuck to these nursing homes or corporate hospitals. Most of them, I don't say all. అండి 2018లో స్టార్ట్ చేశాము. నా పేరు శ్రీధర్, నేను రెనో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ. 2018లో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మేము ఏ ఏరియాస్లో అయితే వేరే హాస్పిటల్స్ కాన్సన్ట్రేట్ చేయట్లేదో ఆ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేయాలన్న ఉద్దేశంతో కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేస్తాం. ఒకటి మిడ్ లెవెల్ మల్టీ స్పెషాలిటీ ఇన్ పెరిఫరీస్ ఆఫ్ హైదరాబాద్, రెండోది ఆంకాలజీ కూడా సర్వీసెస్ చాలా అవసరం సిటీకి.
మూడోది న్యూరో సైన్సెస్. ఎందుకంటే న్యూరో సైన్సెస్ ఈజ్ ఎ వెరీ స్పెషలైజ్డ్ అండ్ చాలా ఛాలెంజింగ్ డిపార్ట్మెంట్. ఇందులో క్వాలిటీ అండ్ స్కిల్ ఉన్న డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు సిటీలో. కాబట్టి ఇదొక ఏరియా మేము కాన్సన్ట్రేట్ చేసి మంచి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ టీం అంతా మీరు చూస్తున్నారు. డాక్టర్ జేఎంకే మూర్తి సార్, అమీర్ బాషా సార్, టీవీఆర్కే మూర్తి సార్, వీళ్ళందరూ 8 to 10 న్యూరో ఫిజిషియన్ సర్జన్స్ ఒక టీమ్గా ఇంతకుముందు నుంచి కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ మనం రిక్వెస్ట్ చేస్తే మన దగ్గర జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు వీళ్ళ సపోర్ట్ తోటి ఏంటంటే వాట్ ఎవర్ టెక్నాలజీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ న్యూరో సైన్సెస్ అన్నీ కూడా అండర్ వన్ రూఫ్ ప్రొవైడ్ చేసి, అలాగే అకాడమిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సో దట్ ఇదే క్వాలిటీ ట్రీట్మెంట్ని మనం డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా రెప్లికేట్ చేయాలి. మన ఇన్స్టిట్యూట్ అయినా కాకపోయినా కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ నేర్చుకొని వేరే దగ్గర కూడా వీళ్ళు చేసే క్వాలిటీ ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అకాడమిక్స్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద, తర్వాత వేరే అన్ని లేటెస్ట్ న్యూరోలో ఉన్న టెక్నాలజీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ బెస్ట్ టీమ్ విత్ బెస్ట్ టెక్నాలజీ అండ్ బెస్ట్ ఎక్విప్మెంట్ అనే ఉద్దేశంతో రెనో ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజికల్ సైన్సెస్ అనేది ఈరోజు లాంచ్ చేశాము. దానికి ఉద్దేశించి మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు.